భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ అన్న దాంట్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఎస్, వాస్తవమే, అప్పుడు డిపాజిట్ రాలేదు. మరి ఇప్పుడు ఒక్క స్థానం నుంచి మొదలు పెడుతున్నారేమో, ఆయన స్థానం నుంచే గెలుపు అనేది ముందుకు వెళ్తుందేమో. చాలా కామెంట్స్ చేశారు. అంటే ఈ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే బైపోల్ నడుస్తుందో, మొత్తంగా ఇప్పుడు 3 ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి మధ్యప్రదేశ్, మరొకటి బీహార్, ఇంకోటి గుజరాత్లో. మూడట్లో ఒక్కటి మాత్రమే ఇప్పుడు బీజేపీ గెలిచింది. ఒకటేమో జనసురాజ్ పార్టీ గెలిచింది, ఇంకోటి కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్లో దాతియాలో కాంగ్రెస్ గెలిచింది, గుజరాత్ మంజుల్పూర్లో మాత్రమే బీజేపీ గెలిచింది. ఇప్పుడేమో బంకిపూర్లో జనసురాజ్ ప్రభంజనం నడుస్తోంది. ఎక్కడో ఒక నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఏం చెప్పింది, మాకు ఎక్కడా తిరుగులేదు, పిల్లిని కానీ ఎవరిని నుంచోపెట్టినా సరే మేము గెలిచేస్తామని చెప్పి ఒక ధీమాతో ఉన్నారు. ఇంకా బంకిపూర్ విషయానికి వచ్చేటప్పటికి నిన్న ఇవాళ గెలుపు కాదు, బీజేపీ కంచుకోట. 30 సంవత్సరాల నుంచి బీజేపీ అనేటువంటి ఒక నియోజకవర్గం అది. దాంట్లో నితిన్ నబీన్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, 30 సంవత్సరాల నుంచి బీజేపీ జెండా ఎగురవేస్తున్నారు. ఒక్కసారిగా నితిన్ నబీన్ అక్కడ నుంచి జాతీయ అధ్యక్షుడిగా వెళ్ళడంతో అక్కడ బైపోల్ వచ్చింది. జనసురాజ్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అక్కడ గెలుపు దిశగా ముందుకెళ్తున్నారు. ఆ విషయం మనం చూస్తున్నాం. అక్కడ యూత్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, బీజేపీకి ఎంతో కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నీటికి సంబంధించి విద్యార్థులు బయటికి రావడము, కొన్ని ఇండికేషన్స్, ఆల్రెడీ 30 సంవత్సరాల పాటు పరిపాలించింది కాబట్టి కాస్త వ్యతిరేకత ఉండడం, ఇవన్నీ కూడా కలిసి రావచ్చేమో. కానీ ఇది గెలుపుకి ఒక ముందు బాట అనుకోవచ్చు. ఎస్, బీహార్లో